అయితే జగన్ పెట్టింది ఏం పొద్దున ఎన్ని గంటలకు మనం బయలుదేరినాం బాబు? పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరినాం? 9:30కు బయలుదేరితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు టైం వచ్చేసా 6 కావచ్చు. 6 గంటలకు మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాం. మంత్రాలయం ఇంకా 6 కిలోమీటర్లు ఉందా? 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు వెళ్ళిపోతాం. 7 కిలోమీటర్లు అంటే 5-10 నిమిషాలు పోతామా? ఈ రోడ్ బాగుంది, పెద్ద రోడ్. 9 బళ్ళారి టు అది కదా మంత్రాలయ, అది హైవే నేషనల్ NH బాగుంది. అట్లా రాంగ రాయలసీమకి వచ్చినాం, ఆంధ్రాకి వచ్చినాం. చూసినావా? ఎంతైనా బంధం బంధమే, మన బంధం మన బంధమే. తెలుగు బోర్డులు కనబడంగానే వేరే ఆలోచన వచ్చింది, మనం మైండ్ సెట్ మారింది. సూర్యుడు వెనకకు పోతాడేంది మనకు? పొమ్మని చెప్పి ఎన్నుకున్నాడు మనకు. మనం ఇటు తూర్పు దక్షిణానికి ప్రయాణం చేస్తున్నాం. తూర్పు ప్రయాణం చేస్తున్నామా? తూర్పు ప్రయాణం చూసుకో వెనుక. నార్త్ నుంచి వచ్చినాం, ఇప్పుడు తూర్పు పోతున్నాం. రాయలసీమ, ఇది రాయలసీమ. రావణ చౌదరి అన్నట్టు రాయలసీమ రుసులు ఏమో ఉంటాయి కదా స్పెషల్. గుడి దగ్గరికి రాగి సంకటి, కోడి పులుసు, నాటుకోడి దర్శన తర్వాత. ఇది రాయలసీమ భూములు. రాగి సంకటి. మా జీవితం ఇదేరా అయ్యా. ఇంకేం చేస్తావు? రాత్రి దొండలు ఎట్లా పెట్టిర్రు, పొద్దుగాలు ఇడ్లు పెట్టిర్రు. ఇప్పుడు రాగి సంకటి. రాత్రి అట రాగి సంకటి అట. అరే మరి ఏ ఊరికి పోతే ఆ ఊరు రుచులు టేస్ట్ చేయాలి కదా. సపోర్ట్ పెట్టాలా బాబు? ఒకటే పెడితే ఎట్లా? మీరు ఏం సపోర్ట్ ఏం పెడదాం? ఇదేనా? ఏం అర్థం చేసుకుంటారు అట్లా? ఇంకొక దానికి మాస్ గా కావాలన్నా, క్లాస్ గా కావాలన్నా? మన దాన్ని మర్చిపోతున్నారు కదా. మన దగ్గర ఏం పాటిస్తాం బయటకు వెళ్తే? అట్లా అంటావా? ఏది లేదు, సప్పగా అయిపోయింది అంతా. పానం అంతా సప్పగా అయిపోయింది. సేపు అయితే రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత మీరు అట్లా చెప్తుర్రా బాబు, రాగి సంకట అంటారు. నా పానం అంతా ఎట్లో అయింది, ఎటో అయిపోతుంది పానం అంతా. మళ్ళా పోయి ఏంది అక్కడ ఏం సప్లై అదేం తినిపించారు? కర్ణాటకలో హుబ్లీలో కర్ణాటక స్పెషలిస్ట్ అని చెప్పేసి ఏంది అది? జొన్న రోటీ, ఎండిన రొట్టె, వచ్చేసింది. పాసిపోయిన రొట్టె అన్నట్టు చేసిర్రు. కన్గిరి వచ్చినాక టిఫిన్, హుబ్లీకి వచ్చినాక మళ్ళా గంగావతికి వచ్చినాక టిఫిన్ చేసినాం. ఆడేముంది స్పెషల్ ఇడ్లీ వడ అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ మోడల్ తిన్నాం. పర్లేదు, మంచిగా ఉంది. ఇప్పటిదాకా వచ్చేస్తేనే గోవాలో ఉతప్ప తిన్నారుగా? గోవా స్టార్టింగ్ నిన్నటి రోజు, అది ఈ రోజు చెప్తున్నా నేను. అదే మొత్తానికైతే అక్కడ టేస్టులు చేసుకుంటూ వస్తున్నాం. పోయినాకైనా కనీసం మన మర్యాదలు ఉంటాయి. తెలుగు వచ్చిన నేను చేస్తే మళ్ళీ రాగి సంకటి తినబెడతాను. మీరేద్దాం ఒకటేసారి రాగి సంకటి అంట వరకు పానం అంతా చచ్చిపోయింది. రాగి సంకటి తీసుకునే ముందే ఉంటుంది. మార్కెట్ జరుగుతుంది. రాఘవేంద్ర స్వామి టెంపుల్ పోవాల మంత్రాలయం అని చెప్పేసి ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు. టెంపుల్ పోయినాక మాట్లాడదామంటే అనవసరంగా మీరే అనేసారు అయ్యో రాగి సంకట అని. సరే కనుకోరి, ఒకటే కాదు రాగి సంకట కూడా చూసుకుందాం, ఇక్కడి రుచులను కూడా ఆస్వాదిద్దాం. దాంతో పాటు మన తెలంగాణకు సంబంధించిన మొక్క సుక్కను కూడా చూసుకొని మేమేమి అనుకుంటున్నాం. రాగి సంకటతో పాటు చికెన్ అట్లా అంటున్నావా? నువ్వు ఆ కోణంలో చెప్తాను అంటే ఓపెన్ చేస్తే చెప్తా, నీకు వస్తుంది. కానీ 2 రోజులు అవుతుంది బాబు, నిన్న కాలేదు. రాగి సంకటితో పాటు నాటుకోడి టూర్ సక్సెస్. ఇంకా కర్ణాటక బస్సులు పోతూనే ఉన్నాయి. ఇప్పుడు మరి ఇప్పుడు కర్ణాటక ఆంధ్రాకి వచ్చినాం కదా, బార్డర్ ఉండాలనే చెక్ పోస్ట్ గదేనా? ఆడ ఎవరు లేరు మరి. అది ఫుల్ స్టిక్ టైమ్ లో పిక్ చేస్తారు అంతే. ఇప్పుడు ఏం లేదు మరి. అటు మనం పోతా అంటే గోవాల ఏడపోయినా గోవా స్పెషల్. అదే ఇప్పుడు తెలంగాణ బార్డర్ ఉందని కూడా మస్తు మంది పోలీసులు నిలబడి పడతారు. మళ్ళీ ఆడ మందు కోసం అంతే. మనం ఎక్కడి నుంచి వచ్చినాం? కర్ణాటక నుంచి వచ్చినాం కనుక అంత ఉండదు. అదే తెలంగాణ నుంచి వస్తే మాత్రం గవర్నమెంట్ పనే అది. తీసుకోవడం, డబ్బులు చేయడం ఇదే ఉంటుంది తప్పించి కానీ ఏది లేదు. అంతే. ఇక్కడ విత్తనాలు వేసిర్రు, పర్లేదు. ముందస్తుగా వర్షాలు పడి ఇక్కడ విగ్రహం వస్తుంది, కల్లు దేవాకుంట. స్వాగత మంత్రాలయం. మళ్ళా కర్ణాటక భాషనే రాసిర్రయ్యా.
వాళ్ళు డామినేషన్ చేస్తూనే ఓ ఉన్నారు. దేవుడా అగో అగో సుస్వాగత్. అంటే ఇక్కడ ఉన్నట్టుంది వాళ్ళకు ఇంత అంత మొత్తం ఇక్కడ అన్నట్టు మొత్తం మళ్ళీ అదే భాష పెట్టిర్రు. లేదు అంటే కొంచెం క్రాస్ ఉంటుంది కదా ఇక్కడ.